ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీలోని మతిసిమితం లేక అర్ధనగ్నంగా తిరుగుతున్న వ్యక్తికి దర్శి మండలం మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా సేవా సంస్థ నిర్వాహకులు మతిసిమితం లేని వ్యక్తికి బట్టలు వేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ నాయకుడు కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మతిసిమితం లేని వ్యక్తి గత 3 రోజుల నుంచి దర్శిపట్నంలో తిరుగుతుండడాన్ని చూసి స్పందించిన తను మానవతా స్వచ్ఛంద సేవా సంఘం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. డిసెంబర్ నెలలో చలిగాలులు ఎక్కువగా ఉండటం వలన సామాన్య మానవులే చలిగాలికి అల్లాడిపోతున్నారని, అటువంటి సమయంలో మతిసిమితం లేని వ్యక్తి దర్శిపట్నంలో అర్ధనగ్నంగా చలికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మతిసిమితం లేని వ్యక్తికి బట్టలు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ సిసి మరియు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, యూటీఎఫ్ జిల్లా నాయకుడు ధనిరెడ్డి వెంకటరెడ్డి, టీచర్ డివి రామిరెడ్డి, డిఎస్పీ డ్రైవర్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఏడిఎన్ న్యూస్ ఛానల్ లోకల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కపురం శ్రీనివాసరెడ్డి. నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులుగాను కొనసాగుతున్నాను. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మన దర్శిలో సంచరిస్తున్నటువంటి ఒక అనాథ అర్ధనగ్నంగా 3 రోజుల నుండి గ్రామంలో తిరుగుతున్నాడని విన్నాను. నాకు ఒక మంచి అలవాటు, తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో వాకింగ్కి రావటం అలవాటు. ఈ 2 రోజుల నుండి అతన్ని నాకు అర్ధనగ్నంగా కనిపిస్తూ తిరుగుతూ ఉన్నాడు. సాధారణంగా ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి చలికి మనమే 2-3 దుప్పట్లు కప్పుకున్నా కూడా చలికి ఆనే పరిస్థితి ఒక్కోసారి ఉండదు. ఇంకా చలితో తీవ్రత ఎక్కువైనందువల్ల ఇంకా గడగడలాడిపోతూ ఉంటాము. అది ఈ తరుణంలో అతను కూడా ఏం బట్టలు కూడా లేకుండా చూశాను నేను. దానికి చలించిపోయి ఈరోజు క్రిస్మస్ పర్వదినాన మంచి మనసుతో ఆయనకు దుప్పట్లు బట్టలు ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డిఎస్పీ గారి సిసి, హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి మన సుబ్బారావు గారు, అదేవిధంగా డ్రైవర్ మస్తాన్ వలి, అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మన ధనిరెడ్డి వెంకటరెడ్డి గారు, డివి రామిరెడ్డి గారు, ఈ విధంగా తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. అందరికి కూడా మరొకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటిది మానవతా దృక్పథంతో అందరూ స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏడిఎన్ న్యూస్ ఛానల్కు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ